హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాం. అలాగే టీ టైంలో చేసుకునే స్నాక్స్ రెసిపీ అని కూడా అనొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ మీకు నచ్చేలా ఉంటుందండి. మనం మైదా పిండి, గోధుమ పిండి అలాంటి పిండిలు ఏమీ యూజ్ చేయకుండా అప్పటికప్పుడే చేసుకునే టిఫిన్ రెసిపీ చిన్న పునుకులండి. చాలా టేస్టీగా ఉండే రెసిపీ. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బంగాళదుంపని తీసుకుని ఇలా నేను చూపించే విధంగా ఒక్కొక్క దుంపని 4 ముక్కలుగా కట్ చేసుకోండి. నిలువుగా ఇలా పొడవుగా కట్ చేసుకోండి. వాటిని గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇవి రెండు కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకొని గిన్నె మీద మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత దుంపల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకుని దుంప బాగా చల్లారిన తర్వాత ఇలా పైన పీల్ని ఓపెన్ చేయండి. ఇలా పై పొట్టుని ఓపెన్ చేసేసుకుని దుంప మాత్రమే మనం రెసిపీలో యూజ్ చేయబోతున్నాం. ఇవి తీసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక అరగంట క్రితం నానపెట్టుకున్న బియ్యం అండి, రేషన్ బియ్యం. వాటిని శుభ్రంగా 2-3 సార్లు బాగా వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా ఒక 2 గంటలు నానపెట్టుకున్నట్లయితే బియ్యం అన్నీ కూడా బాగా నాని ఉంటాయండి. నానిన తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. వాటర్ అనేవి ఏమీ రాకుండా బియ్యంని మాత్రమే ఇలా వేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బియ్యంని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పలుకులు అనేవి ఏమీ లేకుండా సాఫ్ట్గా నలగాలి. తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా అలా బియ్యంలో వేసేసుకుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇవి రెండు కూడా కలిసి బాగా సాఫ్ట్గా నలుగుతాయి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. మొత్తం అంతా కూడా ఇలా వేసుకున్నాం కదా, దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇవన్నీ కూడా పిండిలో కలిసేంత వరకు ఇలా గరిటెతో బాగా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. వాటిలో మీకు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఇలా నానపెట్టుకున్న పిండిని ఒక పక్కన పెట్టుకుందాం. ఈ లోపుగా టిఫిన్లోకి చట్నీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని మీ ఘాటుకి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోండి. తర్వాత కొన్ని పల్లీలను కూడా ఫ్రై చేసుకుని అవి రెండు బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీనిలో చింతపండు కానీ, జీలకర్ర కానీ, వెల్లుల్లి కానీ ఏమీ వేయలేదండి. పప్పులు, పచ్చిమిర్చి, సాల్ట్ మాత్రమే వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నలిగిన తర్వాత అదంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒక బౌల్లోకి తీసి వేసుకుని పోపు రెడీ చేసుకుని వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని పోపు దినుసులన్నీ కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ పోపు అంతా కూడా చట్నీలో కలుపుకొని చట్నీని రెడీ చేసుకుని